ప్రస్తుతం ఇందుగలడందు లేడన్నట్లుగా ఎక్కడ చూసినా ఏఐ ప్రస్తావన కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నా, ఏదైనా కంపెనీ తమ ప్రగతిని సమీక్షించుకుంటున్నా ఏఐలో తాము సాధించిన విజయాలను ఏకరువు పెడుతున్నారు. ఏ ఉద్యోగం పోయినా దానికి కారణం చివరకు ఏఐ ఎఫెక్ట్ అనే తేలుతోంది. కొత్త ఉద్యోగం కావాలన్నా తమ డిగ్రీలతో పాటు ఏఐ టూల్స్ గురించి అడుగుతున్నారు. అలాగని ఏఐ ప్రవేశించిన రంగం అంటూ లేదు. నేల నుంచి అంతరిక్షం దాకా ఎక్కడ చూసినా ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. యుద్ధ రంగంలో డ్రోన్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో ఏఐ కూడా బేషుగ్గా పనిచేస్తోంది. త్వరలో ప్రైమరీ స్కూళ్ల స్థాయి నుంచి ఏఐని ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ఏ బ్రౌజర్ చూసినా, ఏ మొబైల్ చూసినా అందులో ఏఐ ఫీచర్స్, టూల్స్ ఉంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా జనం ఏఐతో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. దాంతో ఒక రకంగా మనిషి మెదడు మొద్దుబారుతోందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తెలిసిన విషయమే అయినా మరొకసారి ఏఐతో సరిపోల్చుకోవడం అలవాటుగా మారుతోంది. దీంతో మానవ మేధకు కృత్రిమ మేధాపరమైన గ్రహణం పడుతోంది. మనుషులకు మేధ అన్నది ప్రకృతి ఇచ్చిన వరం. జంతువులకు మనుషులకు మధ్య ఉన్న గీతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త విషయం నేర్చుకోవడం అనేది సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. కానీ నేటి ఈ స్పీడ్ యుగంలో నేర్చుకునే తీరు మారింది. అన్నిటికీ కంప్యూటర్ల తద్వారా ఏఐ టెక్నాలజీలపై ఆధారపడక తప్పడం లేదు. నిజానికి మనిషి మేధ సవ్యంగా స్పష్టంగా పనిచేసినప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కానీ నేటి తరానికి అది అయోమయంలో పడింది. మనిషి జ్ఞానం వెర్రితలలు వేస్తూ తనను తానే కూలదోసుకొని తను పడిపోయే స్థితిని చేరుకుంటున్నాడు అంటున్నారు నిపుణులు. ఏఐ కారణంగా ఎన్నో దారుణాలు జరగబోతున్నాయి. ఆ మధ్య దిగ్గజ కంపెనీలు ఈ విషయంపై హెచ్చరించాయి కూడా. తీరా ఇప్పుడు అవే కంపెనీలు అదే కారణంగా చూపించి వేలాదిగా ఉద్యోగాల తొలగింపుకు పాల్పడుతున్నాయి. వీరి ఈ నిర్ణయం వల్ల పనిచేసే యువత నేడు రోడ్డున పడుతోంది. తిరిగి వారే తమ కంపెనీ ఉత్పత్తుల్లో ఏఐని ప్రవేశపెడుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతటికి కారణం ఏఐ టెక్నాలజీలే అంటున్నారు విశ్లేషకులు. కృత్రిమ మేధగా మనం అనువాదించుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. అందులో అనుమానం లేదు. ఎలాగైతే ఈ శతాబ్దంలో అత్యద్భుత ఆవిష్కరణంగా ఇంటర్నెట్ ఆవిర్భవించిందో, ఇప్పుడు కృత్రిమ మేధ అన్నది కూడా రాబోయే తరానికి మరొక మలుపు తిప్పనుంది. అది సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి తనే అసలు మేధగా మారబోయే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం మానవాళి ముందు ఇది ప్రశ్నగా వచ్చి నిలిచింది. 1000 మంది చేయాల్సిన ఆలోచనలను కేవలం ఒక్క యంత్రం చేయడం మొదలు పెడితే ఇక మనుషుల అవసరం ఏముంటుంది చెప్పండి. కృత్రిమ మేధ ఈ రోజున సర్వత్రా చర్చనీయాంశమవుతున్న సాంకేతిక అద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపుతోంది. ఇంకోవైపు అది ఆవిష్కరించే ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక రకంగా సృష్టికి ప్రతి సృష్టి అనే పౌరాణిక ఊహకు సరిపోయే చక్కని ఉదాహరణగా మారింది. అయితే ఇదేమి కృత్రిమమైన కాలో చెయ్యో అమర్చుకోవడం లాంటిది ఎంత మాత్రం కాదు. ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం లాంటిది. దీంతో ఎక్కువ లాభం కోసం మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేస్తున్నాడు. సాహిత్య రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ప్రతాపం చూపిస్తోంది. ఓ 4-5 వాక్యాల కథనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో దానిలో అద్భుతమైన కథగా మార్చి చూపిస్తోంది. ఎన్నడూ వినని ఒక గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని 4-5 పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కుని చెబుతోంది. అంతే అవలీలగా ఏ విషయాన్నైనా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. దీని వేగం తీరును చూస్తే ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అది ఇంకా పూర్తిగా నిష్ణాతను నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ ఆ తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగితే మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహం కావాల్సి ఉంటుంది. క్రమంగా తన సహజ మేధను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన మొదలైంది. కృత్రిమ మేధ పరిణామ క్రమంలో సహజ మేధగా మారుతుందా అన్న విషయంపై ఆసక్తి కన్నా భయాన్ని రేపుతోంది. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదనే రోజులు దగ్గరలోనే కనిపిస్తున్నాయి. అవకాశము లేకపోలేదు. ఎందుకంటే సహజ మేధలో ఉండే గందరగోళం కృత్రిమ మేధలో ఉండదు. అది ఎప్పుడు సూటిగా స్పష్టంగానే కాదు, సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేయగలుగుతోంది. సహజ మేధకు ఉండే అలసట, ఖర్చులు ఏఐకి ఉండవు. అందుకే అది అలసిపోవడం, మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతోంది అన్న విషయంపై ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మీకు తెలుసా, మనిషి పరిణామ క్రమంలో అనేక మార్పులకు గురై ప్రస్తుతం ఇప్పుడున్న రూపంలో ఉన్నాడు. లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో పచ్చి మాంసం తినే రోజుల్లో మనిషి ఉపయోగించిన అపెండిక్స్, తోక, ఎముక లాంటి 9 శరీర భాగాలు ఇప్పుడు లేవు. డార్విన్ సిద్ధాంతం మేరకు మానవ పరిణామ క్రమంలో ఉపయోగంలో లేని శరీర అవయవాలు అంతరించుకుపోతున్నాయని కనుగొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పూర్తిగా కృత్రిమ మేధపైనే ఆధారపడి శరీరాన్ని ఐడియల్ గా ఉంచితే మన శరీరాన్ని నడిపించే మెదడుకు ఆలోచించే పని తగ్గుతోంది. అంటే మేధస్సు మసగబారుతోంది. దాని అవసరం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో సహజ మేధ మనిషి నుంచి దూరం అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా సహజ మేధ పదును తగ్గే అవకాశం మాత్రం, ఈ ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం కారణంగా ఇతర శరీర భాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది. ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలను ఒక్కసారిని గమనిస్తే సహజ మేధకు పదును తగ్గుతున్న ఆనవాళ్లు ఇప్పటికే కనిపిస్తుంటాయి మనకు. నేటి శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మత నిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడ్డాయి. అవి అక్కడ పరిస్థితుల కారణంగా సాంస్కృతిక పునర్జీవన రూపంలో ఆవిర్భవించాయి. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి కూలంకషంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ వల్ల అపారమైన నాలెడ్జ్ సమకూరింది. అందుకు ఎంతో శ్రమతో పాటు తీరిక అవసరమైంది. వార్తాపత్రికల వంటివి వేగంగా అంతరించుకుపోతున్న మాధ్యమాలలో ఆ క్రమశిక్షణను కొంత పలచబడేలా చేసింది. అదే సోషల్ మీడియా విషయానికి వస్తే భావ ప్రేరణ స్వేచ్ఛ విపరీతంగా లభించింది. దాంతో ఆనాటి ఆ క్రమశిక్షణ గణనీయంగా చెదిరిపోయిందనే చెప్పాలి. ఆనాటి ఆ విషయాలలో అణువు నుంచి బ్రహ్మాండం వరకు చర్చకు రాని అంశమే ఉండకపోయేది. కానీ నేటి కాలంలో ఎవరైనా అంత సమయం ఎక్కడుంటోంది, అంత ఓపిక ఎక్కడ కనిపిస్తోంది? ఏదైనా నేర్చుకోవాలంటే గురువుల వద్ద సంవత్సరాల పాటు సేవలు చేసేవారు. ఇప్పుడు అంతా కలిపి ముద్ద పెట్టే రోజులు వచ్చేసాయి. అన్ని ఆర్టిఫిషియల్ రోజులే. మనిషి తన సొంత మేధస్సును ఉపయోగించే అవసరమే లేకుండా పోయింది. లోతైన అధ్యయనము, అవగాహన, బహుముఖ పరిశీలనలు గత చరిత్రగా మారిపోయాయి. పరిణామ క్రమంలో సహజ మేధలో తప్పిన క్రమశిక్షణను కృత్రిమ మేధ అందిపుచ్చుకుంటోంది. ఇందుకు మానవాళి సంతోషించాలా, లేక బద్ధకానికి గురైన సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా అన్నది $1,000,000 ప్రశ్నగా మారిపోతోంది. సామాజిక మాధ్యమాల భావ ప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే. కానీ సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. నేటితనం ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్యను, అధ్యయనాలను పలచనబరుస్తున్నాయని నీల్ పోస్ట్మాన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే ఎత్తి చూపాడు. అది నేడు కళ్లకు కనపడుతోంది. అబ్రహాం లింకన్ కాలం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి కూలంకసంగా వాగ్వాదాలు జరిగేవి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్ అనే పుస్తకంలో ఆయన ఆనాడే వివరించారు. మనం కూడా ఇప్పుడు కృత్రిమ మేధ నుంచి మానవాళి సహజ మేధకు రానున్న ఉపద్రవాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం తీసుకొచ్చింది. ఏది ఏమైనా మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. ఇదో వేగవంతమైన కాలం. ఇక్కడ సమాజానికి ఉండే ప్రాముఖ్యత మరే దానికి ఉండదు. పైగా దేశాల మధ్య అపరిమితమైన పోటీ నెలకొని ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినదే దేశం అభివృద్ధి చెందలేదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీలకు అడ్డుకట్ట వేయలేని అనివార్య పరిస్థితుల్లో జీవిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలను గమనిస్తూ పోవడం మినహా చేయగలిగిందేమీ లేదని అంటున్నారు విశ్లేషకులు.